టీటీడీ లడ్డు కల్తీ వ్యవహారంపై వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ స్పందించారు. ఇక సిబిఐ 470 పేజీల ఛార్జిషీట్ ఫైల్లో ఏ విధమైన జంతువుల కొవ్వు లేదని స్పష్టం చేసిందన్నారు ఆయన. ఇక జంతువుల కొవ్వు నెయ్యిలో కలిసిందని చంద్రబాబు ఏ విధంగా నిర్ధారించారో తెలపాలన్నారు. 2 రిపోర్టుల్లో యానిమల్ ఫ్యాట్ కలవలేదని స్పష్టమైన నివేదికలు వచ్చాయని, కోట్లాది మంది హిందువుల మనోభావాలను ఎందుకు దెబ్బతీశారని ప్రశ్నించారు మాజీ ఎంపీ. చంద్రబాబు మతి భ్రమించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పంది కొవ్వు, ఫిష్ ఆయిల్ కలిశాయని లోకేష్ మాట్లాడారని గుర్తు చేశారు. ఇంత జరుగుతుంటే సనాతని ఎక్కడికి పోయారని పవన్ ను టార్గెట్ చేశారు మార్గని భరత్. విశ్వ హిందూ పరిషత్ ఏం చేస్తా ఉంది, ఆర్ఎస్ఎస్ ఏం చేస్తా ఉన్నారు, బజరంగ్ దళ్ ఏం చేస్తా ఉన్నారు, ఈ చంద్రబాబు నాయుడు గారిని వీళ్ళు కొడుకుని, అదే విధంగా ఈయన సనాతని హిందూ అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారిని ఏం చేయాలండి అని అడుగుతా ఉన్నా. వీళ్ళని ఏం చేయాలని అడుగుతా ఉన్నా. వీళ్ళు ఎవరు ఇలా మాట్లాడడానికి? అసలు ఎవరు ఇచ్చారు ఈ హక్కు? ఈ రకంగా మాట్లాడితే ఇంకొకడు ఎవడైనా, ఇంకో మానవుడు ఎవరైనా ఈ రకంగా మాట్లాడితే కొట్టి చంపేస్తారు. ఇంకొకడు ఎవడైనా బయట ఇలా మాట్లాడితే, పబ్లిక్ స్టేట్మెంట్లు ఇస్తే అసలు మామూలుగా వ్యవహారం చేయరు. వాస్తవం. ఊరుకుంటారండి? మన తిరుపతి వెంకటేశ్వర స్వామిని గురించి కానీ, తిరుపతి లడ్డూ గురించి కానీ, అందులో పంది కొవ్వు వాడారు, చేప నూనె వాడారు లడ్డూల తయారీలో అని నిరాధారంగా ఆయన తీసుకొచ్చి పబ్లిక్ స్టేట్మెంట్లు ఇచ్చి, వాళ్ళకున్న ఎల్లో మీడియా సంస్థలు చర్చలు పెట్టి ఇష్టం వచ్చినట్టు హిందూ దేవుల్ని అపవిత్రం చేసే విధంగా వ్యవహరిస్తే, ఇలాంటి వ్యక్తుల్ని మామూలుగా ఎవరైనా, కామన్ ప్రజలు ఎవరైనా మాట్లాడితే ఊరుకుంటారండి? మరి చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ కొడుకు పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళు ఎవరైనా పైనుంచి ఏమైనా దిగొచ్చారా?